హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో శాఖమూరు సెంట్రల్ పార్క్ వైపు అయితే మనం ఉన్నామండి. ఇక్కడ ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్కి సంబంధించినటువంటి పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఈ సెంట్రల్ పార్కులో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం ఇప్పుడు శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర అయితే ఉన్నామండి. ఆ దగ్గరలోనే లేక్ కూడా తవ్వి ఉండడాన్ని మనం ముందుకు వెళ్ళి చూద్దాం. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బ్రౌన్ కలర్ ఎర్త్ వర్క్ అంతా కూడా కొత్తగా గడిచిపోయినటువంటి 3 నెలల కాలంలో ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి పురోగతి పని. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తున్నటువంటి శుభ్రంగా ఉంది కదా, ఇది మొత్తం కూడా ఇదంతా కూడా బ్రౌన్ కలర్ మరియు వైట్ కలర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టిని చాలా వరకు అయితే ఇక్కడ నుంచి తరలించి ఇక్కడైతే కొత్తగా ఈ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి పోసారండి. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది 300 ఎకరాలలో ఇక్కడైతే నిర్మాణం చేస్తున్నారండి. ఈ 300 ఎకరాలలో ఇక్కడ 50 ఎకరాలలో ఒక లేక్ని తవ్వారండి. అది చూద్దామండి. ఇదిగోండి, ఒక చెరువునైతే తవ్వారు. ఆ చెరువు నిర్మాణం కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు నేను వివరంగా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నీళ్లు నిలబడినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా శాఖమూరు సెంట్రల్ పార్కులో తవ్వుతున్నటువంటి 50 ఎకరాల చెరువు లేక్. ఇదిగోండి చూస్తున్నాం కదా, చుట్టూతా కూడా ఈ చెరువు చుట్టూతా కూడా రాయి పొరతో అంచు కట్టేటువంటి పని కూడా చాలా వరకు అయితే పూర్తయిపోయిందండి. కొద్ది చోట్ల మాత్రమే బ్యాలెన్స్ వర్క్ అయితే మిగిలింది. అది కూడా ఎందుకు మిగిలిందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇదంతా కూడా మీ అందరికీ ఈ లేక్ గురించి కాస్త వివరంగా చెప్పాలంటే 2014, 2019లోనే దీనినైతే చాలా వరకు తవ్వడం జరిగిందండి. అయితే తర్వాత పరిణామాలు మనందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వర్కులంతా కూడా పూర్తి చేసే పని అయితే మొదలుపెట్టింది. ఇక్కడైతే ఆ చెరువు తాలూకు పనులు కూడా చాలా వరకు అయితే పూర్తయిపోయాయని మనం చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఇదిగో ఇక్కడ నిలబడినటువంటి ఈ నీరంతా కూడా వర్షపు నీరేనండి. ఇదిగోండి, మనం ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఈ రాతి పొర అంచు ఎక్కడి వరకు అయితే కట్టారో అక్కడి వరకు కూడా దీని నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత నీటితో నింపేస్తారండి. మనం చూడొచ్చు, ఈ రాతి పొరని అంచుగా ఎలా కట్టారంటే ఇదిగోండి, రబ్బర్ కోటెడ్ మెష్తో తయారు చేసినటువంటి బ్యాగుల్లో ఈ కంకర రాళ్లను పూర్తిగా నింపేసి ఈ విధంగా అయితే రాతి పొరతో అంచు కట్టడం జరిగిందండి. మనం దగ్గరగా కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా రబ్బర్ కోటెడ్ మెష్ బ్యాగులండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇదిగోండి చుట్టూతా కూడా నిర్మాణం జరిగి ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ 50 ఎకరాల చెరువుకి రెండో వైపుకి వచ్చి ఇప్పుడు మీకు నేను చూపించడం జరుగుతుందండి. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా శాఖమూరు సెంట్రల్ పార్కులో ఉన్నటువంటి 50 ఎకరాల లేక్. ఇదిగోండి, ఇక్కడ ఈ రాయి పొరతో అంచు కట్టే పని మాత్రం బ్యాలెన్స్ మిగిలింది. అది కూడా కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఎందుకు మిగిలింది అంటే ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులోకండి ఏదైతే అనంతవరం దగ్గర తవ్వుతున్నటువంటి గ్రావిటీ కెనాల్ ఉందో ఆ గ్రావిటీ కెనాల్ అనేది ఇక్కడి వరకు శాఖమూరు సెంట్రల్ పార్కులోకి వస్తుంది. వచ్చి ఇక్కడ నుంచి మరలా బయటికి వెళ్తుంది ఒక కాలువ. అది బయటకు వెళ్ళి నీరుకొండ రిజర్వాయర్లో అయితే కలుస్తుంది. ఇక్కడ ఎక్కడ బ్యాలెన్స్ మిగిలింది అంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అనేది ఈ చెరువులో నుంచి నీరైతే బయటికి వెళ్తుంది కదా, ఆ ప్రాంతంలో కాలువ తవ్వుతున్నారండి. ఇదిగోండి, ఇక్కడ మనం చూడొచ్చు, అదిగో చెరువు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొండలాగా ఉన్నటువంటి ఈ కొద్దిగా మాత్రమే బ్యాలెన్స్ మిగిలింది. ఇదిగోండి, ఈ విధంగా బయటకు వెళ్ళే దగ్గర ఆ యొక్క అంచు కట్టే రాయి పొరతో అంచు కట్టే పనులైతే మిగిలిపోయాయి. ఇదిగోండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ చెరువులో నుంచి ఈ లేకులో నుంచి ఆ కాలువకి గనక అనుసంధానం చేసినట్లయితే ఆ కాలువని చాలా మొత్తం అయితే తవ్వారండి. ఇక్కడ కొద్దిగా మాత్రమే మిగిలింది. ఇక్కడ ఒక R&B రోడ్డు ఉంది. ఆ R&B రోడ్డు దగ్గర బ్యాలెన్స్ మిగిలింది. మరియు ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం దగ్గర బ్యాలెన్స్ మిగిలింది. ఈ కొద్దిగా పని గనక అయిపోయినట్లయితే అక్కడ చెరువులో కావాల్సినటువంటి రాయి పొరతో అంచు కట్టే పనులు కూడా పూర్తి చేస్తారు. అది కూడా కంటిన్యూస్గా జరుపుకుంటూ వస్తుంది. పని జరుగుతూ ఉంది. అది కూడా మనం చూసాం.
ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ కొద్దిగా మాత్రమే బ్యాలెన్స్ మిగిలింది. పక్కనే ఉన్నటువంటి ప్రొక్లైనర్లు, టిప్పర్లు అవన్నీ చూస్తున్నారు కదా, అక్కడ కూడా పని జరుగుతుంది. ఇక తర్వాత మనం ఈ చెరువులోకి గ్రావిటీ కెనాల్ ఎక్కడికైతే ఎంటర్ అవుతుందో ఆ ప్రాంతంలో అయితే మనం ఉన్నామండి. ఇదిగో ఇదే ఆ ప్రాంతం. ఇక్కడ కూడా బ్యాలెన్స్ వర్క్ మిగిలి ఉండడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పనులు జరుగుతూ ఉండడాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి ఇదంతా కూడా ఎర్త్ వర్క్ జరుగుతుంది. దూరంగా ప్రొక్లైనర్లు, టిప్పర్లు కూడా మనకు కనిపిస్తాయి. ఇంకాస్త ముందుకు వెళ్ళి కూడా చూద్దాము, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి మనము పనులు జరిగే ప్రాంతంలోకి అయితే రావడం జరిగింది. ప్రధానంగా అండి ఇప్పుడు శాఖమూరు సెంట్రల్ పార్కులో జరుగుతున్నటువంటి ప్రధానమైన పనులు ఏంటి అంటే, మనం మొట్టమొదటిగా చూసినటువంటి ఆ బ్రౌన్ కలర్ మట్టి, ఆ శుభ్రం చేసినటువంటి ప్రాంతంలో ఏమేమి రాబోతున్నాయి అంటే, వైల్డ్నెస్ పార్కు అక్కడ నిర్మిస్తారు, మరియు చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్కు, మరియు ఎకో రెస్టారెంట్లు, బోటింగ్ జోన్ రాబోతుంది. అదంతా కూడా శుభ్రం చేసినటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడైతే వాటిని నిర్మించడానికి సన్నాహకాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని మనం చెప్పాము. ప్రధానంగా జరుగుతున్నటువంటి పని ఏంటంటే, అక్కడ శుభ్రం చేశారు, వాటికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అలాగే ఈ చెరువుకు సంబంధించినటువంటి పనులు కనుక మనం చూసినట్లయితే, గ్రావిటీ కెనాల్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో ఈ లేకులోకి, 50 ఎకరాల లేకులోకి ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అక్కడ పనులు జరుగుతున్నాయి. లేకు నుంచి బయటికి వెళ్తుంది కదా నీరుకొండ రిజర్వాయర్లోకి, అక్కడ కూడా కాలువ పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడైతే శాఖమూరు సెంట్రల్ పార్కులో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి పనులు ఇవ్వండి. ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా అవే. ఈ వీడియోలో మనం క్లియర్గా శాఖమూరు సెంట్రల్ పార్కు పనుల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఇంకా అయితే ఈ లేక్కి సంబంధించి దాదాపుగా 80% పనులైతే పూర్తయిపోయాయి. తర్వాత అక్కడ నిర్మించాల్సినటువంటి ఈ వైల్డ్నెస్ పార్కులు, చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్కులు మరియు వాటర్ ఫౌంటైన్లు ఇవన్నీ కూడా ఇంకా జరగవలసి ఉన్నది. ప్రస్తుతానికైతే శాఖమూరు సెంట్రల్ పార్కులో ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.